నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. నరసాపురం నియోజకవర్గంలో విశిష్ట గోదావరి మీద వంతెన నిర్మాణానికి ఇంకెన్ని దశాబ్దాలు కావాలి? రోజుకు 20,000 మంది ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు? రీడిజైన్ లో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు రద్దు తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగునీటి పరిస్థితి ఏంటి? గౌరవెల్లి గండిపల్లికి నీళ్లు వచ్చేదెప్పుడు? పొలాలు తడిసేది ఎప్పుడు? గంగాధార నెల్లూరు ఎమ్మెల్యే కృష్ణాపురం డ్యాం ఎత్తుపెంపు విషయం పట్టనట్టుగా ఉన్నారా? దళిత మహాభారత వివాదానికి పరిష్కారం ఏంటి? నరసాపురం సకిరేటిపల్లిని కలిపే విశిష్ట వారధి నిర్మాణం ఎప్పుడు? ఇద్దరు సీఎంలు శిలాఫలకాలు వేసినా ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెనకు పునాది ఎందుకు పడటం లేదు? వేల మంది ప్రతిరోజు పడుతున్న యాతన తీర్చడానికి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఏం చేస్తున్నట్టు? నరసాపురం చెత్తను ఇంకెన్నాళ్లు గోదావరిలో కలుపుతారు? డంప్ యార్డు సమస్యలు పరిష్కారం ఎప్పుడు? ఒకవైపు వశిష్ట గోదావరి, మరోవైపు సముద్ర తీరం. వ్యవసాయం, చేపల వేట ప్రధాన జీవనాధారం. సహజ సంపద, ప్రకృతి రమణీయత కలగలిసిన ప్రాంతం నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. మొగల్తూరు, నరసాపురం టౌన్, నరసాపురం మండలాలు ఇందులో ఉన్నాయి. ఓటర్లు 152,000 మంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం, తర్వాత బీసీల ప్రాబల్యం ఎక్కువ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఒక్క 2009లో మాత్రమే తెలుగుదేశం ఇక్కడ ఓడిపోయింది. తిరిగి 2014లో ఆ పార్టీ అభ్యర్థి బండారు మాధవనాయుడు విజయం సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారి వైసీపీ తరఫున పోటీ చేయగా ఆయన్ని ఓడించారు నాయుడు. బ్రిటిష్ కాలంలోనే నర్సాపురం పట్టణానికి ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పటికీ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. సాగునీటి కాలువల ఆధునీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యల పరిష్కారానికి 460 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామని చెబుతున్నారు ఎమ్మెల్యే. సో త్వరలోనే గేట్స్, స్లూజ్లు అన్ని కూడా బాగు చేయడానికి కూడా ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా పిలిచారు. అన్ని కంప్లీట్ అయితే కనుక డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మనం బాగుపడుతుంది. అది ఎప్పుడైతే డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడిందో ఇంకా మా నియోజకవర్గంలో ఏ విధమైన ఇరిగేషన్ సంబంధించిన సమస్యలు అనేది ఉండదండి. కానీ ఏళ్ల తరబడి పీడిస్తున్న ప్రధాన సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట వారధిని ఎప్పుడు కడతారా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు స్థానికులు. చించినాడ బ్రిడ్జి ఉన్నా చుట్టూ తిరిగి రావడం వల్ల 30 కిలోమీటర్ల దూరం, ఎక్కువ సమయం పట్టడంతో నదిని దాటేందుకు ఇప్పటికీ పడవల మీదే ఆధారపడుతున్నారు. రోజుకు 15 నుంచి 20,000 మంది ఇలా ప్రయాణిస్తున్నారంటే బ్రిడ్జ్ ఎంత అవసరమో అర్థమవుతోంది. రోజుకి 20,000 నెంబర్ దాకా దాటుతారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. పంటగా పడవని ఇబ్బందిగా ప్రమాదకరంగా దాడుతున్నారు జనం అందరూనే. ఇప్పటి నుంచి అవుతుంది ఇప్పుడు దాకా బ్రిడ్జి నోచుకోలేదు. వంతెన నిర్మాణం కోసం గతంలో ఎన్టీ రామారావు ఒకసారి, వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం మొదలవలేదు. 2 రేవుల మధ్య రవాణా కోసం పడవల యజమానులకు ఏటా పాట పాడతారు. మొదట్లో 3.5 లక్షలు ఉన్న పాట నిరుడు 2,06 లక్షలకు పోయిందంటే జనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తోందో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. 80-85 లక్షల నుంచి ఇవాళ 2 కోట్లకి వెళ్ళిందండి. 2 కోట్లు దాటింది. దీన్ని అయితే పట్టించుకుని నాదిల్లాడండి. దగ్గరలో ఇక్కడ బ్రిడ్జి ఉంది కదా, 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కాదండి, 30 కిలోమీటర్లు వస్తుందండి. ఇలా నరసాపురం రావాలంటే మాకు ఇలా తిరిగి రావాలంటే 30 కిలోమీటర్లు వస్తుందండి. వంతెన నిర్మాణానికి సహకరిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చిందని, పనులు మొదలయ్యాకే ఈసారి ఎన్నికల ప్రచారం మొదలు పెడతానంటున్నారు ఎమ్మెల్యే. మన నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా పాజిటివ్గా ఆయన ఆశ్చర్యపోయారు. ఇంకా ఇప్పటికీ 10,000-15,000 దాటేటువంటి పరిస్థితి ఉందా, ఇంకా బ్రిడ్జ్ లేదా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. సంబంధించినటువంటి అధికారులు చీఫ్ ఇంజనీర్ని పిలిచి దీని మీద ఇమీడియట్గా సర్వే చేయమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మాకు హోప్ ఉంది. ఖచ్చితంగా మా యొక్క హయాంలో శాంక్షన్ తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేస్తాం అనేది మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మరో పెద్ద సమస్య గోదావరి జలాల కలుషితం. నర్సాపురం టౌన్ కి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో రోజు టన్నుల కొద్దీ చెత్తను తీసుకొచ్చి గోదావరి ఒడ్డునే పడేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు వ్యర్థాలు నదిలో కలిసి నీళ్లు విషంలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 100 కోట్ల ఖర్చు చేసి గోదావరి పుష్కరాలు జరిపించిన ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోదని అడుగుతున్నారు. ఎలాగైతే డీశాలినైజేషన్ ప్రాజెక్టులు ఉంటున్నాయో అట్లాగే డీశాలినైజేషన్ తరహాలో కనుక ఇక్కడ నీటిని ఉపయోగించుకుని మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కనుక మనం చేపట్టినట్టయితే తప్పకుండా
ఇది కింద వాళ్ళకి పై వాళ్ళకి అందరికీ మేలు జరుగుతుంది. ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య సముద్రపు కోత. నియోజకవర్గ పరిధిలో 19 కిలోమీటర్ల మేర ఉన్న తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో దరిదాపుల్లోని కొబ్బరి తోటలు, ఉప్పుమడులు, చేపల చెరువులు కలిసిపోతున్నాయి. చిన్నమైనవాణిలంక, పెదమైనవాణిలంక గ్రామాలు కనుమరుగైపోతున్నాయి. ఆ నీరు, సముద్ర నీరు ఏదైతే ఉందో అది ఉప్పుమాల మీద కూడా వచ్చేసి మాలు వ్యవసాయం కూడా దెబ్బతింటుందండి. రైతుకి ఇటు ఉప్పు సాగు లేదు, ఫిషింగ్ లేదు, వ్యవసాయం తోటలు కానీ, సరుగు తోటలు కానీ, కొబ్బరి తోటలు అంత ఆదాయం లేదు. ఏమీ లేకుండా ప్రస్తుతానికి నిరాధారమైన జీవితం గడుపుతున్నాడు రైతు. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది అయితే తెలియదు. మరి ఇది వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఈ సముద్ర కోత నివారణ ప్రజలకి ఇంచుమించు 9 గ్రామాలు ఉన్నాయండి ఆ బెల్ట్లో. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా ఎదురు చూస్తున్న వారి సంఖ్య అంతకు 2-3 రెట్లు ఎక్కువగా ఉంది. మొగల్తూరు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరే వస్తోంది. దీంతో కాలువల ద్వారా గోదావరి నీటిని తరలిస్తున్నారు. వరదల టైంలో వచ్చే బురద నీటి కారణంగా ఫిల్టర్ బెడ్స్ పాడైపోయి ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని వర్షం వచ్చిందంటే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఎమ్మెల్యే గారు ఇల్లు పక్కనే, అయినా కూడా పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. ఏం చెప్పమంటారు, ఇంకెవరు చెప్పుకోమంటారు? ట్రాఫిక్ ఏం కాదు ఇక్కడ, లైటింగ్ రాత్రి అయితే లైట్లు ఆర్పేస్తూ ఉంటారు. చాలా అల్లరిచిల్లరగా కుర్రోళ్ళ వ్యవహారం ఉంది ఇక్కడ. వచ్చే 2 నెలల్లో ఈ తరహా సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తానంటున్నారు ఎమ్మెల్యే. వాటర్ థిక్గా ఉంటుంది, ఆ ఎర్ర నీరు వచ్చినప్పుడు బాగా థిక్గా ఉంటుంది కాబట్టి ఆ ఫిల్టరేషన్ అనేది మాకు పెద్ద సమస్య. సరిగ్గా ఫిల్టర్లు ఆ యొక్క వాటర్ చిక్కబడిపోయి ఉండటం వల్ల ఫిల్టర్లు ఎప్పటికప్పుడు తరచూ పాడైపోతుంటాయి. జనరల్గా గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారంగా అయితే కనుక మినిమం 3 years 4 years పనిచేయాలి. వన్స్ మనం శాంక్షన్ అయితే కనుక ఫిల్టర్స్ రిపేర్స్ చేస్తే కనుక మినిమం 3-4 years చేయాలి, పనిచేయాలి. కానీ ఇక్కడ మాకు వాటర్ చిక్కగా ఉంటాయి, ఫ్లడ్ వాటర్ రావడం వల్ల 1 yearకే పాడైపోయినట్టు పరిస్థితి ఉంటుంది. నర్సాపురం టౌన్లో గడిచిన 3 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వకుండా మాటలతో మభ్యపెడుతున్నారని, సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే ప్రయత్నిస్తే తాము సహకరిస్తామంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఒక ఇల్లు కానీ మరి పట్టణంలో ఇవ్వకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా వారి జీవనం సాగిస్తారో ఈ ప్రభుత్వం ఆర్భాటానికి, ప్రచారానికి 300 కోట్లు అంటారు, 400 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. మీరు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఒక్క పని, ఇదిగో ఈ పని శాశ్వతమైనటువంటి ప్రజలు, ఈ తీర ప్రాంత ప్రజలు ఈ 30-40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మేము మా టైంలో పూర్తి చేసామని గర్వంగా చెప్పండి. మేము సహకరిస్తాం, మేము సంతోషిస్తాం. కానీ ప్రజల్ని మభ్యపెట్టడమే ప్రధాన విధిగా. అయితే వైసీపీలో తరచూ నాయకులు మారడం కేడర్లో గందరగోళానికి దారితీస్తోంది. ఎవరు ఎన్ని రోజులు ఉంటారో, తాము ఎవరి వైపున ఉండాలో అర్థం కావడం లేదంటున్నారు కార్యకర్తలు. మొదటి నుంచి పట్టున్న ప్రాంతం కావడంతో రాజకీయంగా ఇబ్బంది లేదని, వచ్చే 2 ఏళ్లలో దశాబ్దాల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించి స్థానాన్ని పటిష్టం చేసుకుంటామన్నది టీడీపీ ధీమా.